హాయ్ అండి, మంచూరియా లవర్స్ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. హోటల్ స్టైల్ టేస్ట్ మన ఇంట్లో రావాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే సాఫ్ట్ అండ్ జ్యూసీ వెజ్ మంచూరియాని ఇంట్లోనే టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్గా కూడా ఉంటుందండి ఈ రెసిపీ. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ముందుగా హాఫ్ క్యాబేజీని చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. చాపర్లో యాడ్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకి ఈ విధంగా చాప్ చేసుకున్నాము అంటే పీసెస్ అనేవి చాలా చిన్నగా వస్తాయండి. ఈ విధంగా అయితే మనం చాప్ చేసుకొని ఒక ప్లేట్లో యాడ్ చేసేసుకుందాము. నెక్స్ట్ అలానే ఇందులో యాడ్ చేసుకొని చాప్ చేసేసుకుందాము. ఈ విధంగా చాప్ చేసుకుంటే మనకి ఫ్రై అవ్వడానికి కూడా చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి. అలానే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా యాడ్ చేసుకుందామండి ప్లేట్లో. నెక్స్ట్ ఇక్కడ నేను 2 క్యారెట్స్ వరకు గ్రైండ్ చేసేసుకున్నాను మిక్సీ జార్లో. గ్రైండ్ చేసుకున్నాము అంటే ఫ్రై చేసేటప్పుడు మంచూరియా బాల్స్ చాలా త్వరగా కుక్ అవుతాయి. నెక్స్ట్ 1 బౌల్ తీసుకొని ఇందులో 2 కప్స్ వరకు క్యాబేజీ పీసెస్ని యాడ్ చేసుకుందాం. అలానే 1 కప్పు క్యారెట్ తురుము యాడ్ చేసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేద్దాము. 1/2 స్పూను అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నా. అలానే పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకొని 1 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కొత్తిమీర కూడా కొంచెం అంతా సన్నగా తరిగి వేసేసాను. 2 స్పూన్స్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందామండి. వెనిలా ఎసెన్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి. ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. అలానే 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 4 స్పూన్స్ వరకు మైదా యాడ్ చేశాను. బేకింగ్ పౌడర్ కూడా 1/2 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఈ విధంగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇందులో మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే క్యాబేజీ క్యారెట్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి. ఈ విధంగా మనం బాల్స్ వచ్చే కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ 5 or 6 ఎండుమిర్చి తీసుకొని వాటర్లో 10 మినిట్స్ లేకపోతే ఒక 5 మినిట్స్ నానబెట్టుకున్నా కానీ సరిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసేసుకుందాము. ఇందులో ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఇచ్చిన బౌల్లో తీసుకున్నానండి. ఇదే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. అలానే ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని కూడా తీసుకొని చిన్న చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకుందాము. క్రాక్స్ లేకుండా అన్నిటినీ మంచిగా రౌండ్ షేప్లో వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే ఆయిల్లో వేయగానే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అన్నిటినీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము అంటే ఫ్రై చేసేటప్పుడు మనకి ఎటువంటి హడావుడి కూడా ఉండదు, మాడిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. ఒక్కొక్కటి చేస్తూ ఉంటే టైం అయిపోతుందండి. అందుకని ఒకేసారి ప్రిపేర్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాము అంటే టైం సేవ్ అవుతుంది. ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసేసుకొని సైడ్కి పెట్టేసుకుందాము. నెక్స్ట్ బాండి పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేద్దామండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా మంచూరియా బాల్స్ని ఆయిల్లో యాడ్ చేసేద్దాము. కొంచెం గ్యాప్ ఇచ్చి యాడ్ చేస్తూ ఉంటే మనకి కలపడానికి బాగా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము. కొంచెం అంతా రెడ్డిష్ కలర్ రాగానే టర్న్ చేస్తూ ఉన్నాము అంటే మొత్తం అంతా ఫ్రై అవుతుందండి మంచూరియా బాల్స్. ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకున్నాము అంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయండి. నెక్స్ట్ 1 ప్యాన్ తీసుకొని ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం అలానే వెల్లుల్లి యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ 1 ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసి బాగా మిక్స్ చేసేసుకుందాము. 2 స్పూన్స్ వరకు వెనిలా ఎసెన్స్ యాడ్ చేద్దామండి. నెక్స్ట్ ఎండుమిర్చిని మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా, అది కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. బాగా స్పైసీగా ఉండడం కోసం ఇది మనం యాడ్ చేస్తున్నామండి. అలానే కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని
మనకి ఎంత క్వాంటిటీలో అయితే జ్యూస్ కావాలో అంత క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేద్దాము. మామూలుగా అయితే ఇక్కడ 1 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం అన్ని వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసి బాయిల్ అయిన వాటర్లో ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే కొంచెం జ్యూసీ టెక్స్చర్ వస్తుందండి. థిక్ అవుతుంది అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. కొంచెం అంతా పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను. అలానే ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మంచూరియా బాల్స్ని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే మొత్తం మిక్సర్ అంతా మంచూరియా బాల్స్కి బాగా పడుతుందండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకుందాము. అన్ని బాల్స్ అన్నిటికీ ఈ మిక్సర్ అనేది మంచిగా పడుతుందండి. అలానే టమాటో సాస్ కూడా యాడ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్ బాగా కుక్ చేసుకున్నాము అంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని కొత్తిమీర అలానే లెమన్ యాడ్ చేసుకొని తిన్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చంగా మన హోటల్లో తిన్నట్టుగానే ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్పైసెస్ కొంచెం తగ్గించి ప్రిపేర్ చేసుకున్నాము అంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. అంత పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందండి ఈ రెసిపీ. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. వెజ్ మంచూరియాని ఈ విధంగా మనం ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. బయట షాప్స్లో కొనడం కంటే కూడా మనకి తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని తిన్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే చాలా ఇష్టంగా కూడా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.